నిజానికి చెప్పాలంటే చాలా యూనివర్సిటీస్ బ్యాక్లాగ్స్ లేని స్టూడెంట్స్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ అయితే 5 బ్యాక్లాగ్స్ ఉంటే అసలు వాటిని బ్యాక్లాగ్స్ లాగే లెక్క చేయవన్నమాట. 5 ఉంటే పర్లేదు అని. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అయితే మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ GRE-IELTS లో మంచి స్కోరు ఇంకా ఓవరాల్ GPA కూడా మంచిగా ఉంటే వాటితో పాటు చిన్న ఇంటర్న్షిప్ చేస్తుంటే కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇలా అన్ని జాగ్రత్త పడుతూ 20-40 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా అమెరికా వెళ్తారు. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ ఒకదాన్ని బేస్ చేసుకునే కాదు, మొత్తం అన్ని మైండ్ లో పెట్టుకుని డిసైడ్ చేస్తాయి అనమాట. అంటే మనం రాసిన రీసెర్చ్ పేపర్స్, మనం చేసిన ఇంటర్న్షిప్స్, మనకి GRE-IELTS లో వచ్చిన మార్క్స్, మన వర్క్ ఎక్స్పీరియన్స్, సో ఇవన్నీ బాగుంటే అసలు మీ బ్యాక్లాగ్స్ ని పట్టించుకోరు అనమాట. కానీ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి GPA సెంట్రిక్ అని, అంటే అవి GPA మాత్రమే బాగా చూస్తాయి అనమాట. సో అలాంటి యూనివర్సిటీస్ కి అప్లై చేయొద్దు. ఇంకా వీటితో పాటు SOP లో మీ బ్యాక్లాగ్స్ గురించి వివరంగా రాశారనుకో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏంటి పరిస్థితి, ఎందుకు బ్యాక్లాగ్స్ వచ్చినాయి అనేసి, సో అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అలా మీకు ఇంకా ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువు